హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. హైవే ఫేసింగ్లో ఎక్కడున్న ప్రాజెక్ట్ అనేది చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది, మంచి రిటర్న్స్ కూడా గెయిన్ అవుతుంది. దట్టు చుట్టూ అద్భుతమైన డెవలప్మెంట్స్ తోటి ఉన్నటువంటి హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అయితే ఇక మరి మనం చెప్పుకోనక్కర్లేదు. అంత అద్భుతంగా మనకి డెవలప్మెంట్ అనేది మనకి ప్లాట్లో కనబడుతుంది అనమాట. మరి అలా అంత అద్భుతమైన వెంచర్ ఎక్కడ ఉంది అనే దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. ప్రెజెంట్ మేము చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో మనకి మొత్తం 22.5 acres గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ప్లాట్స్, మనకి విల్లాస్కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ గురించి మీకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కాబట్టి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మన ప్రాజెక్ట్ మేనేజర్ మన మహేష్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ప్రతి ఒక్క విషయం సార్ని అడిగి అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. మీది ఏదైనా ప్రాపర్టీ ఇదే విధంగా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇదే విధంగా మీ యొక్క ప్రాపర్టీస్ని కూడా మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. మరి ఈ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న అద్భుతమైన డెవలప్మెంట్స్ గురించి, మనకి దీనికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి పూర్తిగా అన్ని వివరాలు మనం మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం. పదండి. హాయ్ మహేష్ గారు. హాయ్ సార్. మనకి ఎక్కడైనా కానీ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్ మనకు రావడం జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మరొక హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ తోటి మంచి లొకేషన్కి వచ్చారు. మరి ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా మన కస్టమర్స్కి అర్థమయ్యే విధంగా ప్రజెంట్ ప్రాజెక్ట్ అనేది ఎలా, ఎన్ని ఎకరాలు ఉంది, ఏం డెవలప్మెంట్స్ చేస్తున్నారు, దీని యొక్క లొకేషన్ గురించి మనకి ఎవ్రీథింగ్ అన్ని క్లియర్గా మనకి కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. సో హైవే ఫేసింగ్ లో వెంచర్ ఉంటే మనకు రీసేల్ ఈజీగా ఉంటుంది. కస్టమర్కి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సేల్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే మనం అన్ని హైవేస్ కి ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాము. సో అట్లాగే ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న హైవే ఏదైనా ఉందంటే అది శ్రీశైలం హైవే. సో అందుకే ఇప్పుడు శ్రీశైలం హైవేలో కూడా చాలా మంది కస్టమర్లు మమ్మల్ని అడిగారు. అందుకోసం శ్రీశైలం హైవేలో హైవే ఫేసింగ్ తో ఈ వెంచర్ తీసుకొచ్చాము. ఈ వెంచర్ వచ్చేసి కడతాల్ టౌన్ లో ఉంటుంది. కడతాల్ టోల్ గేట్ దాటగానే మన వెంచర్ ఉంటుంది. ఇది హైవే ఫేసింగ్ లో. ఇది వచ్చేసి DTCP అండ్ రెరా అప్రూవ్ ప్రాజెక్ట్. 24.5 acres లో ఉంటుంది. ఆల్రెడీ మనము 60% డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి అండ్ రోడ్ వర్క్స్ కూడా మనకు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. సో టోటల్ గా ఏంటంటే DTCP రెరా అప్రూవల్ తో ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండేలాగానే మనం ఈ ప్రాజెక్ట్ ని మనం డెవలప్ చేస్తున్నాము. సో ప్రజెంట్ గా చూసుకుంటే మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది అండ్ ఎలక్ట్రిసిటీ అయిపోయింది అండ్ వాటర్ కనెక్షన్ అయిపోయింది. సో ప్రజెంట్ గా BT రోడ్ వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో మీరు చూడొచ్చు మనకి ఎంట్రెన్స్ ఆర్చ్ వర్క్ కూడా అయిపోయింది. ఎంట్రెన్స్ ఆర్చ్ కానీ సెక్యూరిటీ రూమ్ కానీ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం అనమాట. దట్టు ఇంకొకటి, మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ నోట్ దిస్ పాయింట్ మనకి నియర్ బై కూడా చూసుకున్నట్లయితే మన వెంచర్కి మన ఈ హైవే ఫేసింగ్ పడుకుంటే జస్ట్ కొంచెం ముందరికి వెళ్తే ఒక 150-200 meters బిఫోర్ వెళ్తే రైట్ సైడ్ లో విల్లా ప్రాజెక్ట్ అనేది కూడా ఉన్నాయి. ప్రెసెంట్ ఆల్రెడీ విల్లాస్ కన్స్ట్రక్షన్ అయ్యి ప్రెసెంట్ కు మనకు మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఆ విల్లాస్ కూడా ఏంటంటే విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఆల్రెడీ, ఇప్పుడు అంటే రెడీ టు మూవ్ రెడీగా ఉన్నాయి. ఓకే. ఆ ఏరియాలో 30-35,000 per square నడుస్తుంది. ఓకే. మన వెంచర్ కి చాలా దగ్గర అండ్ మన వెంచర్ కానుకొని ఫంక్షన్ హాల్ కూడా ఉంది, మనం చూడొచ్చు. ఓకే. మన లెఫ్ట్ సైడ్ మనకి ఫంక్షన్ హాల్ ఉంటుంది మన ఎంట్రన్స్ నుంచి. ఓకే. మరి ఇంకొక విషయం సార్, మరి నియర్ బై కూడా మనకి గెస్ట్ హౌసెస్, ఫార్మ్ హౌసెస్ కూడా చాలా కనిపించాయి మనం చూస్తున్నట్లయితే. ఇక మనకి టోటల్ గా ఓవరాల్ గా ఇది మనకి ఎన్ని ఎకర్స్ ప్రాజెక్ట్ ఉన్నారు సార్? ఇది 24.5 acres అండి. ఓకే. 24.5. ఓకే. సో నియర్ బై కూడా మనకు ఇప్పుడు కడతాల్ టౌన్ లోనే వెంచర్ ఉంటుంది. మన వెంచర్ కానుకునే టోల్ గేట్ నుంచి మనకి ఎంత డిస్టెన్స్ ఉండదు? జస్ట్ 200 meters అండి. జస్ట్ ఒక 200 meters లో మనము టోల్ గేట్ నుంచి ఇక్కడికి రీచ్ అయిపోతాం. మన వెంచర్ దాటిన తర్వాత మైస్గండ్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే శ్రీశైలం హైవేలో ప్రైమ్ లొకేషన్ ఏది ఇన్వెస్ట్ చేసి అంటే కడతాల్ మైస్గండ్ ఏరియా. సో కడతాల్ టోల్ గేట్ దాటగానే మన వెంచర్ ఉంటుంది. మన వెంచర్ నుంచి ఇంకొక 1 kilometer దూరంలో మైస్గండి టెంపుల్ ఉంటుంది అన్నమాట. ఓకే. మరి ఇప్పుడు జనరల్ గా మనము హైవే ఫేసింగ్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా మనకి కొంచెం మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి. బట్ ఈ ప్రాజెక్ట్ కి హైవే ఫేసింగ్ తో పాటు చుట్టూ డెవలప్మెంట్స్ అనేవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. దాని గురించి కూడా ఒకసారి మన కస్టమర్స్ కి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో ఈ లొకేషన్ వచ్చేసి చాలా ప్రైమ్ లొకేషన్. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ప్లేస్
ఫ్యూచర్ సిటీ. అవును. ఈ వెంచర్ ఫ్యూచర్ సిటీలో ఉంది, ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో ఉంది. ఓకే. మన వెంచర్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే రతన్ టాటా రేడియల్ రోడ్ వస్తుంది. ఓకే. అండ్ స్కిల్ యూనివర్సిటీ వస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు మన వెంచర్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు జస్ట్ 30 minutes లో చేరుకోవచ్చు. ఓకే. అండ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి 20 minutes లో చేరుకోవచ్చు. ఓకే. రతన్ టాటా రేడియల్ రోడ్ కి 3 minutes డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే. అండ్ అలాగే చాలా మనకి ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు తుక్కుగూడలో మనకి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ఎలక్ట్రానిక్స్ ఎడ్జ్ అంటాం మనము. ఓకే. సో దాని నుంచి మనం 20 minutes లో చేరుకోవచ్చు. అండ్ కడతాల్ టోల్ గేట్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మన వెంచర్ ఉంటుంది. ఓకే. అండ్ అలాగే మన వెంచర్ దాటిన తర్వాత 15 kilometers వరకు రీజనల్ రింగ్ రోడ్ పరిధిలోనే ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు లో మనకు రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. ఓకే. రీజనల్ రింగ్ రోడ్ లోపల మన ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ ఆమన్గల్ వరకు ఫ్యూచర్ సిటీ ఏరియా అన్నమాట. ఓకే. సో ఇట్లాంటి ఫ్యూచర్ సిటీ ఏరియా మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఉంటుంది. ఓకే. అండ్ జిఎంఆర్ ఏరోస్పేస్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఓకే. అండ్ అలాగే టీసీ హాజిబర్లకు దగ్గరలో ఉంటుంది, రతన్ టాటా రేడియల్ రోడ్ కి దగ్గరలో ఉంటుంది. సో ఇలా ఎలా చూసుకున్నా సరే ఒక మంచి ప్రైమ్ లొకేషన్. చుట్టూ కూడా మనకి వెంచర్ చుట్టూ కూడా మనకి డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ విల్లాస్ ఎందుకు అవుతున్నాయి అంటే ఇప్పుడు ఈ ఏరియాకి అంత డిమాండ్ ఉంది కాబట్టి పక్కన విల్లాస్ అవుతున్నాయి. సో విల్లాస్ ఏరియాలో కూడా మనకి 30-35,000 per square నడుస్తుంది. బట్ మనం మన ఈ వెంచర్ లో ఇస్తున్నటువంటి ప్రైస్ గురించి చెప్పండి సార్. సో ప్రైస్ వచ్చేసి నేను ఇందాక చెప్పినట్లే మన చుట్టూ ఆల్రెడీ విల్లాస్ ఉన్నాయి, అక్కడ 30-35,000 per square నడుస్తుంది. మనం హైవే ఫేసింగ్ లో మనం ఇచ్చే వెంచర్ లో 20,000 rupees per square అండి. ఇది కూడా లాంచింగ్ ప్రైస్. మనం ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే ఉంటుంది, దాని తర్వాత మనం కూడా ప్రైస్ ఇంక్రీజ్ చేయాల్సిందే. సో ఈ ప్రైస్ కూడా ఏంటంటే ఇప్పుడు మా కంపెనీ నుంచి మేము తీసుకొచ్చే ప్రతి వెంచర్ రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది. అవును, డెఫినెట్ గా చుట్టూ ఉన్న మార్కెట్ అంటే వేరే వెంచర్లు కంపేర్ చేసుకున్నా సరే వాటితో కంపేర్ చేస్తే ప్రైస్ అనేది మనం తక్కువగానే ఉంటుంది. అవును, షూర్. ఎందుకంటే ఇంతకు ముందు మనం ఆర్తసాగర్ చేసాం, చుట్టూ ఉన్న దానికన్నా చాలా బెటర్ ప్రైస్ ఇచ్చాం. మనం చాలా క్లోజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ వెంచర్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 1 month లోనే మనకు క్లోజ్ అయిపోయింది. జస్ట్ అలాగే మనకి ఇప్పుడు ఇంకొకటి మనకి ఆలేరు దగ్గర క్యాపిటల్ గేట్ వే కూడా మనం హైవే ఫేస్ ప్రాజెక్ట్స్ తోటి అక్కడ కూడా మనకు 18,000 నడుస్తుంటే మనం 14,000 చాలా బాగుంది. సో ఏంటంటే ఎక్కడ మీరు ప్రాజెక్ట్ చేసినా మనకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో, మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో, మనకి మంచి లొకేషన్ లో, ప్రైమ్ లొకేషన్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన కస్టమర్స్ కి బెస్ట్ రిటర్న్స్ వచ్చే విధంగా మీరు ఒక వెంచర్ ని డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. బెస్ట్ రిటర్న్స్ ఎప్పుడు వస్తాయంటే ఒక ప్రైమ్ లొకేషన్ కాదు, రీజనబుల్ రేట్ లో కొనుక్కోవాలి. మార్కెట్ రేట్ లోనే కొనుక్కుంటేనే కస్టమర్ కి రిటర్న్స్ అనేది తొందరగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక 5 years తర్వాత రేట్ లో ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, సో వాళ్ళకి రిటర్న్స్ రావడానికి 5 years టైం పడుతుంది. సో అందుకే మేము తీసుకొచ్చే ప్రతి ప్రాజెక్ట్ మేము కంపెనీ నుంచి మేము ప్రాఫిట్స్ కొంచెం తక్కువ తీసుకున్నా సరే కస్టమర్ కు బెస్ట్ రేట్ లో ఇవ్వాలనేది మా ఉద్దేశం. అందుకే 20,000 అనేది చాలా 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 రీజనబుల్ ప్రైస్. ఈ ఏరియాలో చాలా రీజనబుల్ ప్రైస్. అది 4th సిటీ లైక్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీనికి చాలా దగ్గరలో మనకి హైవే ఫేసింగ్ తోటి ఎక్సలెంట్ డెవలప్మెంట్స్. వీళ్ళ డెవలప్మెంట్స్ గురించి మనం పర్టికులర్ గా చెప్పుకోవసరం లేదు, మన వ్యూవర్స్ అందరికీ మనకి పరిచయమే ఉంటాయి. మన వెంచర్లన్నీ అద్భుతమైన డెవలప్మెంట్స్ తోటి మన ముందుకైతే తీసుకొచ్చేస్తూ ఉంటారు. సో గైస్, ఇక మరి ఈ ప్రాజెక్టు గురించి మనకు బ్యాంక్ లోన్ గురించి కానీ, మనకి దీంట్లో ఉన్నటువంటి మినిమం ప్లాట్ సైజ్ గురించి కానీ, ఇంటర్నల్ రోడ్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో మన వెంచర్ లో ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 40 feet రోడ్స్ అండ్ 33 feet రోడ్స్ అండి. ఓకే. అండ్ ప్లాట్ సైజ్ వచ్చేసి స్టార్టింగ్ 175 square yards నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం వెంచర్ పీ లాంచింగ్ చేసాం కాబట్టి ఇప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్లు అండ్ మంచి మంచి ప్లాట్స్ అనేవి ఇంకా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ లోన్ కూడా ఇప్పుడు కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి 70 to 80% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. చాలా మంచి ఆప్షన్ సార్ అది. మనకి జనరల్ గా మనం హౌసెస్ మీద ఒక 70-80% తీసుకోవచ్చు, బట్ మనకు ఓపెన్ ప్లాట్ మీదనే 70 to 80% వస్తుందంటే మనకి అప్రూవల్స్ అయినా కానీ అంత ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. యాక్చువల్ గా లోన్ రావాలంటే డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో డెవలప్మెంట్స్ కూడా దాదాపు కంప్లీషన్ వచ్చింది కాబట్టి లోన్ అనేది 70 to 80% లోన్ కూడా వస్తుంది. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ సార్. మరి ఇక దీంట్లో మినిమం ప్లాట్ సైజ్ ఎంత ఉంది సార్? అది ఇందాక చెప్పినట్టుగా ప్లాట్ సైజ్ వచ్చేసి 175 square yards అనేది స్టార్టింగ్ అండి. 175 ఉన్నాయి, 200, 222, 300, 350 వరకు కూడా ఉన్నాయి. ఓకే, అప్ టు మనం 1000 square yards వరకు కూడా మనం తీసుకునే ఛాన్స్ తీసుకోవచ్చు. ఓకే సార్, మరి ఇంత అఫోర్డబుల్ ప్రైస్ లో చూస్తున్నారు కాండి, చుట్టూ ఉన్న ప్రైజెస్ కన్నా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి అప్ టు 70 to 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే సొంతం చేసుకోవచ్చు. అది కూడా లిమిటెడ్ పీరియడ్. ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చేసి న్యూ లాంచింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకి లిమిటెడ్ పీరియడ్ అనేది కొంతవరకే ఉంటుంది. బెటర్ ప్రైస్ అనేది మీకు దక్కాలంటే డెఫినెట్ గా మీరు ఇప్పుడు వచ్చి మీరు మన ఈ గోల్డెన్ స్పేస్ ని మనం విజిట్ చేయగలిగితే, మీకు నచ్చింది అనుకోండి,
డెఫినెట్ గా మంచి బెటర్ ప్రైస్ లోనే మనము తీసుకునే అవకాశం ఉంది. సార్ ఈ 20,000 అనేది ఫైనల్ ఫిక్స్డ్ ప్రైస్ ఏమన్నా స్లైట్లీ ఏమన్నా అది కూడా ఏమన్నా నెగోషియబుల్ ఆఫర్? యాక్చువల్ గా చెప్పాను ఇందాక చెప్పినట్లుగానే మనం ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ లోనే ఇస్తున్నాము. యాక్చువల్ 25,000 అమ్మాల్సిన ప్రాజెక్ట్ ఓకే 20,000 లోనే ఇస్తున్నాము. యాక్చువల్ ఇప్పుడు మనం కూడా ఒక 10 days కావచ్చు 15 days లోపల మళ్ళీ మనం కూడా ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాము. ఓకే ఎందుకంటే మనం డెవలప్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి దాని దగ్గరగా ప్రైస్ పెంచాలి. సో 20,000 అంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఓకే ఫిక్స్డ్ ప్రైస్, ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ప్రైజే. బట్ డైరెక్ట్ ఒకవేళ ఎవరైనా 10 days లోపల 15 days లోపల పేమెంట్ తీసుకుంటామంటే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అండ్ మనం రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేస్తామండి. సో మీకు తెలుసు ఆల్రెడీ మనము ఎక్కడైనా సరే ఒక 10 to 15 days లోపల ఫుల్ పేమెంట్ చేసి ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. రిజిస్ట్రేషన్ అమౌంట్ మీకు ఆల్మోస్ట్ గా ఒక ప్లాట్ వచ్చేసి 60,000 దాకా అవుతుంది, 60,000 దాకా అవుతుంది. సో అదంతా కూడా మనం ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఒక సామాన్యుడైన మధ్యతరగతి వాడైనా బిలో మిడిల్ క్లాస్ పర్సన్ అయినా కానీ ఎక్కడొకక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని ఎంతో కష్టపడి తెచ్చుకొని ఒక చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు, లోన్స్ ద్వారా సంథింగ్ ఏదో ఒకటి. మరి దానికి సెక్యూరిటీ పరంగా లైక్ మన ల్యాండ్ యొక్క ఎంత మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నా ఈ లీగల్ పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది మన వెంచరు? అది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా చిన్న ఇష్యూ వస్తే వాళ్ళ జీవితం మొత్తం సంపాదించుకున్న డబ్బులు అనేది కూడా వాళ్ళు రిస్క్ లో పెడతారు. బట్ మన వెంచర్ లో అలాంటి సెక్యూరిటీ ఏముంటుంది, లీగల్ పరంగా ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? సో ఇప్పుడు మీరు చెప్పింది చాలా కరెక్ట్. మనకు లొకేషన్ అండ్ ప్రైస్ తో పాటు ముఖ్యమైనది లీగాలిటీ. అవును. సో ఎందుకంటే లీగల్ గా క్లియర్ గా ఉంటేనే రేపటి రోజు ఇవ్వాలి కాబట్టి రేపైనా రిటర్న్స్ రావడం జరుగుతుంది. అవును. సో మన కంపెనీ నుంచి మాకు ఒక లీగల్ టీం ఉంది. ఏ ప్రాజెక్ట్ అయినా సరే లీగల్ గా అంతా క్లియర్ గా ఉన్న తర్వాత అన్ని అప్రూవల్స్ వచ్చిన తర్వాత లాంచింగ్ చేస్తాం. మనం ప్రీ లాంచింగ్ ఇలాంటివి ఏమీ చేయము. అది కూడా DTCP అండ్ రెరా అప్రూవల్ ఆల్రెడీ ఉంది. అండ్ దీంతో పాటు 1954 నుంచి మనం లింక్ డాక్యుమెంట్స్ కూడా కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ కావాలనుకుంటే ఒకసారి మన ఆఫీస్ ని విజిట్ చేస్తే వాళ్ళకి ముందే డాక్యుమెంట్ కావాలంటే డాక్యుమెంట్ కూడా వాళ్ళకి చూపిస్తాము. వాళ్ళు డాక్యుమెంట్ అంతా ముందు వాళ్ళు వెరిఫై చేసుకొని మనం ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం ఆల్రెడీ. వాళ్ళు కూడా మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు అనమాట. సో అట్లా DTCP రెరా అప్రూవల్ 1954 నుంచి లింక్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. మరి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో, ఇంత మంచి బెటర్ ప్రైస్లో, ఇంత లీగల్గా క్లియర్గా ఒక సామాన్యుడిగా అయినా మధ్యతరగతి వాడైనా బిలో మిడిల్ క్లాస్ పర్సన్ అయినా కొనుక్కునే విధంగా ఒక చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారు. తప్పకుండా మన కస్టమర్స్ ఇది సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ ఏరియాలో శ్రీశైలం ఏరియాలో కర్తాల్ ఏరియాలో ఒక 3 years కింద 7,000 8,000 per square yard ఉండే. కానీ ఈ రోజు 30,000-35,000 వరకు నడుస్తుంది. ఈ రోజు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే నెక్స్ట్ 5 years లో ఇక్కడ ప్రైసెస్ అనేవి డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అస్సలు ఆలస్యం చేయకండి. సో వెంటనే మన సైట్ ని విజిట్ చేయండి. సైట్ ని విజిట్ చేసి ఆ తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. వీడియోలో పైన మన సార్ నెంబర్ అనేది, మహేష్ గారి నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు విజిట్ కావాలన్నా సార్కి అయితే కాల్ చేయండి. ఇక ఇలాంటి మంచి మంచి అద్భుతమైన ప్రాజెక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నాకు ముందుగా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మరొక అద్భుతమైన ప్రాజెక్టుతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.